హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఉప్పు చేప పులుసు చూపించబోతున్నానండి. దానికి కావాల్సినవి చూడండి. పదార్థాలు: ఉప్పు చేపలు బాగా కడిగి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజు చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లి గడ్డ, 1 గడ్డ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ నానితే సరిపోతుంది. బాగా నానితే చింతపండు గుజ్జు బాగా వస్తుంది. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీరికలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకున్నాను. బాగా వేగిన తర్వాత మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది. చూడండి, మగ్గింది కదా. కొంచెం ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా కారం, పసుపు, 1 స్పూన్ పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు చేపలు కదండి, ఉప్పు తక్కువే పడుతుంది. అవన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, దాంట్లో వేసేసుకోవాలి. గరిటె పెట్టి కలపొద్దండి, విడిపోతాయి చేపలు. కాబట్టి క్లాత్ పట్టుకుని, గిన్నె పట్టుకుని ఒకసారి ఇలాగా తిరగేస్తే సరిపోతుంది. బాగా ఉప్పు కారం కలిసిలాగా మళ్ళీ పెట్టుకుని కొంచెం బాగా కలపొద్దు, ఊరికే అట్లా. చూడండి, ఆ ప్లేట్ కడుక్కుని అవి నీళ్ళు పోసుకుంటున్నాను. ఉప్పు కారం ఉంది కదా, కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు తీసి పోసుకుంటున్నాను. చింతపండు గుజ్జు. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటాయండి. ఉప్పు చేపలు వండే విధంగా వండితే చాలా రుచిగా ఉంటాయి. ఈ చేపల్లో పెద్ద ముళ్ళు కూడా ఎక్కువగా లేవు. మళ్ళీ క్లాత్తో గిన్నె పట్టుకుని ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు జీలకర్ర అది మిక్సీ పట్టుకున్నాం కదా, జీలకర్ర వెల్లుల్లిపాయ ఆ ముద్ద వేసేసుకుంటున్నాను. ఉడుకుతున్నప్పుడే వేయాలి, అది వేగక్కర్లేదు. ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపాయ కాబట్టి ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే క్లాత్తో ముద్ద వేసుకున్నాం కదా, అది కలుస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికిపోయింది ఆల్మోస్ట్. కొత్తిమీర వేసేసాను.
అంతేనండి, సర్వ్ చేసుకోవడమే. అయిపోయింది కూర. చూడండి, లాస్ట్కి వచ్చేసింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసాను. సర్వ్ చేసుకోవడమే. చాలా రుచిగా